అలాగే ఫ్యామిలీ రిలేషన్స్తో సంతోషం దీనికి సంబంధం ఏమిటి? ఏమంటే నిత్యం మీరు వాట్సాప్లో చూసే వీడియోలును షాట్ల మొగుడు పెళ్ళాల కొట్లాటలు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు వ్యంగ్యాస్త్రాలు, ఇది ఎందుకని ప్రబలి ఉంది? సమాజం ఎటువైపు ఆలోచిస్తూ ఇలా అంటే ఎందుకు ప్రబలి ఉంది? ఎవడైనా కానీ ఇంగ్లీష్లో మై బెటర్ హాఫ్ అంటాం. మై బెటర్ హాఫ్ అంటే నాకన్నా మెరుగైనది అనే నిర్వచనం. అది పోయి భార్య సతాయించే ఒక యంత్రంలాగా ఎందుకు తయారైంది అనేది చాలా ఇది ఇవాళ సమాజం నిండా ప్రబలి ఉంది. ఏంటి, భార్య అనగానే సతాయిస్తుంది, భర్త ఏం చెప్పినా వినదు, ఆమె చెప్పిందే వినాలి, కొన్ని వస్తుంటాయి, నోషన్స్ ఉన్నాయి. భార్య చెప్పిందే భర్త వినాలి తప్ప భర్త చెప్పింది భార్య వినదు. భార్యను ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు పక్కింటి వాళ్ళు ఉంటారు, తల్లిగారు ఉంటారు. భర్త తప్ప అందరు చెప్పింది భర్త తప్ప చూసారా, బాధితుడు నీలోని బాధితుడు అలా బయటకు వచ్చాడు. సో భర్త తప్ప ఎవరు చెప్పినా వింటది. ఎందుకని? ఇది చాలా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. సైమన్ ఫ్రాయిడ్ 400 ఏళ్ల క్రితం ఒక గొప్ప మానసిక వైద్యుడు. ఆయన ఏమన్నాడంటే ఫెమిలియారిటీ బిల్డ్స్ కంటెంప్ట్ అన్నాడు. అంటే మనకు బాగా దగ్గరగా సారూప్యమైనటువంటి విషయాలు పరిచయం ఉన్న వ్యక్తి, బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి, పరిచయం ఫెమిలియారిటీ ఉన్న వ్యక్తి పట్ల మనకి కంటెంప్ట్ అంటే అతను ఏ పని చేసినా అందులో తప్పులు కనపడతా ఉంటాయి. అది ఎప్పుడు సాధ్యం? ఒక మనిషిని మనం దగ్గరగా పరిశీలిస్తేనే అతనిలోని లోపాలు తెలుస్తూ ఉంటాయి. చంద్రుడిని ఇక్కడి నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఆ చంద్రుడి దగ్గరికి వెళ్తే గతుకుల రోడ్డో లేకపోతే గొంతులో ఇంకేమో దొరుకుతాయో మనకు తెలియదు. అక్కడ ఆక్సిజన్ కూడా లేదని తెలుస్తుంది. చంద్రమండలం మీద దిగి నడిచామని అడిగితే ఆక్సిజన్ లేదు, తర్వాత గ్రావిటీ తక్కువ ఉంది, గాలిలో ఎగట్టం తప్ప మేము చేయగలిగింది లేదు. 100 లోపాలు వస్తాయి. అట్లాగే ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసినప్పుడు, దూరంగా చూసినప్పుడు అతనిలో అన్నీ అద్భుతంగా కనపడుతూ ఉంటాయి. స్టైల్ ఏంటి బ్రహ్మాండంగా. కానీ దగ్గరగా పరిశీలించినప్పుడు అతను పడే బాధ, అతను పడే కష్టాలు, అతను చేసే అతని శ్రమ, వీటన్నిటి పట్ల అవగాహన వచ్చి సపోర్ట్గా ఉండటం ఒకటి, కంటెంప్ట్ ఏర్పడి విభేదిస్తూ ఉండటం, నీకేం తెలియదు అన్ని తప్పులు చేసావు అంటాం ఒకటి. ఫెమిలియారిటీ బిల్డ్స్ కంటెంప్ట్. అందుకని భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకళ్ళు ఫెమిలియర్ కాబట్టి, ఒకళ్ళ లోపాలు ఒకళ్ళకి బాగా తెలుస్తాయి కాబట్టి, ఇక్కడ లోపాలను ఎత్తి చూపించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి, ఈ లోపాలు ఎత్తి చూపించడం వల్ల విభేదాలు కనపడుతూ ఉంటాయి. ఈ విభేదాలు ఉన్నప్పుడు మన సమాజంలో, మానవ సమాజంలో సహజం, ప్రతి ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటాయి. ఎవరు ఒకళ్ళ అభిప్రాయం ఇంకొకళ్ళు సంపూర్ణంగా అంగీకరించే పరిస్థితి ఎక్కడా ఉండదు. అంటే మనం పనిచేసే దగ్గర ఉండదు, ఇంట్లోనూ ఉండదు, ఎక్కడా ఉండదు. కానీ ఈ విభేదాలను ఇతరులతో చర్చించే విధానం ఒకటి ఉంటుంది. ఇది తీసుకెళ్ళి ఇతరులతో చర్చించినప్పుడు ఎవరైనా అంటే ఒక వ్యక్తి తనకు ఆఫీస్లో తన బాస్తో జరుగుతున్న ఇబ్బందులు, బాస్ అడిగే ప్రశ్నలకి ఏదైనా జవాబు చెప్పలేకపోవటము, ఏదో కష్టాన్ని తీసుకెళ్ళి భార్యకి చెబితే ఆవిడ ఏమైనా తీరుస్తుందా? తీర్చదు. కానీ స్వాంతన ఇస్తుంది. ఎలా స్వాంతన ఇస్తుంది? మీ అంత మంచోడు కాదండి మీ బాసు, ఆయన స్వార్థం ఉందండి, కోపం ఉందండి, మీరు ఎదిగిపోయి అతని సీట్ కబ్జా చేస్తారని చెప్పి మిమ్మల్ని తొక్కేస్తున్నాడండి. ఇవన్నీ స్వాంతనిచ్చే అంశాలు. ఈ అంశాలకి మనిషి ఆనందపడతాడు. ఓ నాకు ఎవరో తోడున్నారు అని. శ్రీశ్రీ అంటాడు, మనసున మనసై బ్రతుకున్న బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యం. అది ఇక్కడ ఇట్లా రివర్స్లో కూడా పనిచేస్తుంటుంది. అబ్బా నన్ను అర్థం చేసుకుంది, నిన్నుగా ప్రేమించుటకు. ఇప్పుడు అదే భార్య ఈయన చెప్పిన ప్రతిదీ, నువ్వు ఈ సంవత్సరం వచ్చే బోనస్తో నెక్లెస్ కొనిస్తానన్నావు, కొనివ్వలేదు, మీ చెల్లికి ఏదో అర్జెంటుగా పెళ్ళికి కావాలని చెప్పి తీసుకెళ్ళి అక్కడ బోనస్ అక్కడ ఇచ్చేసావు, నా నెక్లెస్ ఇంపార్టెంటా నీ చెల్లి పెళ్ళి ఇంపార్టెంటా అనే దగ్గర యుద్ధం జరిగింది అనుకోండి. ఇద్దరికి సంతోషం లేకుండా ఇతను ఏం చేస్తాడు? ఇతని బాధని సాయంత్రం పూట బార్లో నలుగురు చెప్పుకుంటాడు.
ఆవిడేం చేస్తుంది, ఆవిడ పక్కన వాళ్ళకి, ఇంటి పైన పుట్టింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి చెప్పుద్ది. ఎందుకని ఈ హార్ట్ బర్న్ కానీ ఇష్యూస్ కానీ మనిషి మెదడులో మనసులో ఎక్కువసేపు ఉండలేవు, అవి ఉంటే తొలచేస్తాయి. సో దీని ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్లో ఎక్కడో చోట చెప్పడం అవసరం. ఇందాక బాస్ విషయంలో భార్య ఇచ్చిన మాటలు ఎంత స్వాంతన కలిగిస్తాయో అట్లాగే భార్య విషయంలో భర్తకి స్నేహితులు చెప్పేది, భర్త విషయంలో భార్యకి స్నేహితులు చెప్పేది కూడా అలాగే స్వాంతన కలిగిస్తుంది. కలిగించినప్పుడు కలహాలకి అదే పునాది ఉంటుంది, అక్కడి నుంచి పునాది పడుతుంది. ఈ కలహాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి కోపం, అనుమానం, అక్కడి నుంచి కోపం అనుమానంతోనే ద్వేషం దాకా వెళుతుంది. ఒక్కసారి ద్వేషపూరితమైన వాతావరణం ఏర్పడిన తర్వాత ఏం చేస్తున్నాను విచక్షణ లేకుండా శత్రుత్వం ప్రబలుతుంది తప్ప, అందుకనే శత్రుత్వం ప్రబలుతుంది తప్ప ఇంకేం వనకూడదు. సో ఈ శత్రుత్వం అనేది వచ్చినందుకే ఇవాళ మనకి వాట్సాప్లో వీటిల్లో అన్నింటిలో భార్యల మీద కుళ్ళు జోకులు ఇవన్నీ పడేవి. ఎందుకనంటే మెజార్టీగా ఆ విధంగా వేసేస్తే భార్యలు కూడా అక్కడికి అడ్జస్ట్ అయిపోతున్నారు. సో మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. మహిళా సంఘాలు పెద్దానికి యుద్ధం చేస్తానికి రోడ్డు మీదకి ఎక్కుతారు, ఇక్కడ భార్యలని కించపరుస్తూ బోల్డని కార్టూన్లు వస్తున్నాయి, చర్చలు వస్తున్నాయి. దీన్ని మేము సహించము, భార్యల్ని మేము పాజిటివ్గా మారుస్తాం. ఈ చర్చలు, ఈ వెనకాల వేధింపులు లేకుండా భర్తకి చేదోడు వాదోడుగా ఉండేలాగా నిలబెడతాం. దీనికి మేము ట్రైనింగ్ సెంటర్స్ ఇస్తాం. అట్లాగే భర్తల్ని కూడా భార్యల్ని చులకం చేసి మాట్లాడే బదులు భార్యని గౌరవించాలనే చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం అనే దిశలో సమాజం పనిచేయాలి. అది పనిచేయకుండా అంటే వాళ్ళ డిమాండ్లను నేనేం ఖండించట్లేదు. 33% పార్లమెంట్లో కావాలా, 50% కావాలా, ఇవన్నీ పొలిటికల్ ఇష్యూస్, అవన్నీ చేయమని డిమాండ్లు. కానీ అసలు మౌలికమైన సమస్య, ఈ సమస్యలో ఇరువురిని ఎలాగా మనం ఒక కుటుంబాన్ని ఎలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నిలబెట్టాలి అనే కనీస బాధ్యత ఈ మహిళా నాయకులకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పురుష సంఘాలు లేవు. అవును, పురుష సంఘాలు ఉంటే పురుషుల సంఘాల మీద చెప్పొచ్చు మనం. ఇక్కడ ఉన్న సంఘాలన్నీ జెండర్ న్యూట్రల్ సంఘాలు తత్వమన్నీ. అక్కడ కూడా డిస్క్రిమినేషన్, జెండర్ న్యూట్రల్లే. అంటే కార్పెంటర్ సంఘం, బ్లాక్ స్మిత్ సంఘం, ఇందులో మేల్ ఉండొచ్చు, ఫిమేల్ ఉండొచ్చు. ఆ సంఘాలే ఉంటాయి తప్ప పురుష సంఘం అంటూ ఉండదు. మహిళా సంఘాలు అయితే చాలా ఉన్నాయి. వీధికి ఒకటి ఉంది, పార్టీకి 4 ఉన్నాయి. మరి వాళ్ళ బాధ్యత కుటుంబాన్ని సరిచేయటం అనే బాధ్యత వాళ్ళకు స్పెషల్గా అది కార్యక్రమం కాబట్టి చేయాలి. వాళ్ళ దిశలో పూనుకుంటే రాజకీయాల కన్నా సామాజిక కళ్యాణం అవుతుంది. కుటుంబ కళ్యాణం అయితే సామాజిక కళ్యాణం అవుతుంది. పిల్లల్లో కూడా అభివృద్ధి బాగా చెందుతారు.